హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అది 1990వ సంవత్సరం. కొత్తపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. అది గుంటూరుకి సరిగ్గా 60 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఈరోజు నేను చెప్పబోయే కథ కొత్తపల్లి అనే చిన్న గ్రామంలో నిజంగా జరిగిన కథ. ఆ గ్రామం చాలా చిన్నది. అప్పట్లో ఆ గ్రామంలో సరిగ్గా 100 మంది ఉండేవారు. ఇంకా 40 గడపలు మాత్రమే ఉండేవి. ఆ ఊరి మధ్యలో ఒక గుడి, ఆ గుడిలో ఒక పూజారి ఉండేవాడు. ఈ గ్రామంలో రాత్రి 7 దాటితే ఎవరూ బయటికి వచ్చేవారు కాదు. ఎందుకంటే ఆ ఊరికి అప్పట్లో కరెంట్ సదుపాయం లేకపోవడంతో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి భయపడేవారు. ఈ ఊరు చుట్టూ దట్టమైన అడవి ఉండటం వల్ల రాత్రిపూట అంతా కారు చీకటిగా ఉండేది. ఇంకా రాత్రివేళ సమయంలో పులులు, పాములు కూడా తిరుగుతూ ఉండేవి. అందుకే జనాలు భయపడి రాత్రివేళ సమయంలో ఎవరు బయటికి వచ్చేవారు కాదు. ఇలా ఉంటే పక్క ఊరిలో మౌనిక అనే అమ్మాయి సురేష్ అనే అబ్బాయిని గాఢంగా ప్రేమించేది. అయితే మౌనిక సురేష్ కోసం వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని వదిలేసి ఒరవకు పక్కనే ఉన్న కొత్తపల్లి అనే గ్రామానికి కొత్తగా వచ్చారు. అయితే వాళ్ళిద్దరికీ పెళ్ళి అయ్యి 1 సంవత్సరం అవుతుంది. ప్రస్తుతం మౌనిక గర్భవతి. పెళ్ళైన 6 నెలలకే సురేష్ పాము కాటుతో చనిపోయాడు. అయితే మౌనిక ఇంకా రోజు ఏడుస్తూనే ఒక్కరితే ఇంట్లో ఉండేది. అలా కొన్నాళ్ళ తర్వాత తన భర్త లేడని వాళ్ళ ఇంటికి వెళ్దామనుకుంది. అయితే మౌనిక ప్రెగ్నెంట్ అని వాళ్ళ పేరెంట్స్ తనని రానివ్వలేదు. దాంతో మౌనిక ఒంటరిగానే కొత్తపల్లి అనే గ్రామంలో ఉండేది. ఒకరోజు రాత్రి అమావాస్య రోజు మౌనికకి రాత్రి 8 గంటలకి పురిటి నొప్పులు స్టార్ట్ అయినాయి. అయితే ఆ ఊరు చివరన వెళ్ళిళ్ళు. వాళ్ళ ఇంటి పక్కన ఎవరు ఉండేవారు కాదు. మౌనికకి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా కొంచెంసేపు నొప్పులు ఓర్చుకుంది. కానీ అలా సమయం గడిచే కొద్ది నొప్పులు ఇంకా ఎక్కువైనాయి. అలా మెల్లగా లేచి కర్ర సాయంతో బయటకు వచ్చి బయట ఎవరైనా ఉన్నారా లేదా అని చూసేది. కానీ బయట ఎవరూ లేరు. అలా కొంచెం ముందుకొచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ఇంట్లో వాళ్ళని పిలిచింది. కానీ ఎవరూ పలకలేదు. పైగా ఆ టైంలో కొత్తపల్లిలో ఉన్న గ్రామస్తులు భయంతో బయటకు రాకుండా తొందరగా పడుకుంటారు. ఇంకా మౌనికకి ఆ టైంలో కాళ్ళంతా చెమటలు పట్టాయి. చేతులు కాళ్ళు వణుకుతూ తనకి ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. కానీ తను ఒక్కరితే ఏం చేయాలో తనకు అర్థం అవ్వట్లేదు. కానీ తన మైండ్లో ఒకటే ఆలోచన, ఏదో ఒకలాగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఈ కొత్తపల్లి అనే గ్రామానికి సరిగ్గా 7 కిలోమీటర్లు ఒక హాస్పిటల్ ఉండేది. అడ్డదారిలో వెళ్తే సరిగ్గా 3 కిలోమీటర్లు. కానీ ఆ అడ్డదారి చాలా భయంకరంగా ఉండేది. ఇంకా మౌనికకి అలా నొప్పులు ఎక్కువ కావడంతో ఒక కర్ర పట్టుకుని ఇంకొక లాంతర్ తయారు చేసుకుని అడ్డదారిలో వెళ్ళడం మొదలుపెట్టింది. ఆ దారిలో వెళ్ళాలంటే పెద్ద పెద్ద చెట్లు, గోతులు, రాళ్ళు, కొండలు, ఎత్తు పల్లాల దారులు, లోయలు చాలా దాటుకుని వెళ్ళాలి. అలా కొంత దూరం వెళ్ళగా మౌనిక కాళ్ళ నిండా రక్తం, అస్సలు నడవలేకపోతుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మౌనిక అక్కడ ఆగి ఎవరైనా వచ్చి తనకి సాయం చేస్తారేమో అని చూసింది. కానీ ఎవరూ రావట్లేదు. తనకి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి. స్పృహ కోల్పోతుంది. మళ్ళీ తనకు తానే లేచి అతి కష్టం మీద నడవటం స్టార్ట్ చేసింది. అలా ఇంకొంచెం దూరం వచ్చేసరికి లాంతర్లో కిరోసిన్ అయిపోయింది. అది కూడా వెలగడం ఆగిపోయింది. పైగా ఆ రోజు అమావాస్య, చంద్రుడి కాంతి లేకపోవడంతో అంతా కారు చీకటిగా ఉంది. మౌనికకి దారి కూడా కనిపించట్లేదు. ఆ చీకటిలో ఒక పెద్ద కొండ ఎక్కి మళ్ళీ దిగుతున్న సమయంలో మౌనికకి కాలు జారి పక్కనే ఉన్న రాడు మీద పడింది. అసలే కటిక చీకటి. ఇలాంటి పరిస్థితి తనకు వస్తుందని మౌనిక ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా తన భర్త కూడా తన దగ్గర లేకపోవడంతో తను ఒక్కరితే వెళ్ళవలసి వచ్చింది. ఆ రాడుకు తగిలి తలకి గట్టిగా రక్తం రావడంతో మౌనిక అక్కడికక్కడే చనిపోయింది. అయితే మౌనికకి తన కడుపులో ఉన్న బిడ్డ అంటే చాలా ఇష్టం. చనిపోయిన తన భర్త సురేష్ తన బిడ్డని మగపిల్లాడిగా మళ్ళీ పుడతాడని మౌనిక అనుకుంటూ ఉండేది. తనని ఒక మహారాణిలా చూసుకుంటాడని చాలా నమ్మకంగా ఉండేది. కానీ మౌనికతో పాటు ఆ బేబీ కూడా చనిపోయింది. సరిగ్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 3 నెలల తర్వాత మౌనిక వాళ్ళ ఇంట్లోకి కొత్త దంపతులు వచ్చారు. వాళ్ళ పేర్లు శ్రీను అండ్ దేవి. వీళ్ళకి ఒక 8 సంవత్సరాల పాప కూడా ఉండేది. ఆ మరుసటి రోజు కొత్తపల్లి అనే గ్రామానికి ఒక పూజారి వచ్చాడు. ఆ స్వామీజీ శ్లోకాలు చెప్పుకుంటూ
ఒకప్పుడు మౌనిక ఉండే ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న దేవి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. నీళ్లు తాగిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న మౌనిక యొక్క ఎర్ర చీరను చూసి ఈ ఊరికి అరిష్టం పట్టుకుంది, ఈ ఊరిలో ఉన్న జనమందరి మీద పగ తీర్చుకోవడానికి ఒక దయ్యం రాబోతుంది అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఆ స్వామీజీ చెప్పిన మాటలు దేవి పట్టించుకోలేదు. కానీ ఒకరోజు రాత్రి, మళ్ళీ అమావాస్య రాత్రి, అమ్మాయి ఎర్ర చీర కట్టుకుని గజ్జెలు కట్టుకుని ఆ ఊర్లోకి రావడం దేవి చూసింది. వెంటనే దేవి గుండె జల్లుమంది. వెంటనే లోపలికి వెళ్ళి తన భర్తకు చెప్పింది. కానీ తన భర్త పట్టించుకోలేదు. మరుసటి రోజు తెల్లారి ఒక ప్లేస్లో ఊరు అంతా కూర్చొని బాధపడుతున్నారు. అసలు ఏం జరిగిందని దేవి అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందని ఆరాధిస్తే అక్కడి జనం చెప్పారు, సూరిబాబు అనే ఒక పెద్ద ఆయన రాత్రి నుంచి కనిపించట్లేదు. తర్వాత రోజు ఉదయం సూరిబాబు కోసం తన తమ్ముడు వెతుకుతూ ఉండగా ఒక చోట అడవిలో వాళ్ళ అన్నయ్య రక్తాలతో చనిపోయి ఉన్నాడు. వెంటనే దేవి కూడా రాత్రిపూట ఒక ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి సూరిబాబుతో వెళ్ళడం చూశాను అని చెప్పింది. అప్పుడు సూరిబాబు తమ్ముడికి కూడా ఒక మాట అర్థమైంది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత వాళ్ళ ఇంటి తలుపులు ఎవరో కొట్టడం తనకు వినిపించిందని. ఆ తలుపుల శబ్దానికి వాళ్ళ అన్నయ్య లేచి తలుపులు తీశాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదు. తన నిద్రపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అమావాస్యకి అదే దయ్యం ఎర్ర చీర కట్టుకుని వచ్చి ఆ గ్రామంలో ఇంకొక జనాన్ని చంపేసింది. ఇంకా ఆ గ్రామంలో ఉన్న జనానికి అర్థమైంది, ఆ ఊర్లో ఏదో దయ్యం తిరుగుతుంది, ఆ దయ్యమే ఊర్లో జనాలందరినీ చంపుతుంది. కానీ ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఇంకా ఆ ఊర్లో జనాలందరికీ భయం పుట్టుకుంది. సాయంత్రం 6 దాటంగానే జనాలందరూ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారు. మళ్ళీ అమావాస్య రానే వచ్చింది. ఆ ఊర్లో ఉన్న 40 గడపలని డోర్ నాక్ చేసింది. కానీ ఎవరూ బయటకు రాలేదు. చిన్న పిల్లలైతే భయంతో చాలా గట్టిగా ఏడ్చేవారు. ఇంకా అమావాస్య అయితే రాత్రిపూట గజ్జెల శబ్దంతో ఊరంతా చాలా భయంకరంగా ఉండేది. అలా కొన్ని నెలలు అలాగే కొనసాగింది. దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలని ఒకరోజు ఆ గ్రామ ప్రజలందరూ గుమ్మగూడారు. అలా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ ఉండగా లాస్ట్లో ఆ పూజారి ఒక మాట చెప్పాడు, ఈ అరిష్టాన్ని అరికట్టాలంటే ఈ ఊరు వదిలి అందరూ వెళ్ళిపోవాలి. దానికి ఎవరూ ఒప్పుకోలేదు. కానీ ఇంకొకటి చెప్పాడు, అందరూ వాళ్ళ గడపల మీద ఓ స్త్రీ రేపురా అని రాయాలని చెప్పాడు. ఇంకో వారం రోజుల్లో అమావాస్య వస్తుందని తెలుసుకొని జనాలందరూ వాళ్ళ తలుపుల మీద ఓ స్త్రీ రేపురా అని రాశారు. అలా ఊర్లో ప్రజలందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెద్ద పెద్ద అక్షరాలతో ఓ స్త్రీ రేపురా అని రాస్తుండగా అదే ఊర్లో ఉంటున్న కిషోర్ అనే ఒక వ్యక్తి మాత్రం ఈ దయ్యం గురించి ఎంత చెప్పినా నమ్మలేదు. అందరూ ఆ పేరు రాస్తుండగా తను మాత్రం వాళ్ళ తలుపుకి ఆ పేరు రాయలేదు. అమావాస్య రానే వచ్చింది. అందరూ అనుకున్నట్టుగానే ఒక దెయ్యం ఎర్ర చీర కట్టుకుని గజ్జెలు కట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. అలా ఆ గ్రామం అంతా దెయ్యం తిరుగుతూ ఉండగా ప్రతి గడప మీద ఓ స్త్రీ రేపురా అని రావడంతో ఆ తలుపుల్ని కొట్టేది కాదు. అలా వెళ్తూ ఉండగా ఈ దెయ్యం గురించి నమ్మని కిషోర్ వాళ్ళ గడపని మాత్రం ఆ దెయ్యం రాత్రంతా కొడుతూనే ఉంది. అలా కిషోర్ ఇంకా తన భార్య రత్నం ఆ రోజు రాత్రంతా భయంతో వణుకుతూనే ఉన్నారు. వాళ్ళ భార్య ఆ భయాన్ని తట్టుకోలేక రాత్రంతా ఏడుస్తూ చనిపోయింది. అప్పటి నుండి ఆ గ్రామంలో ప్రతి ఇంటి తలుపు మీద ఓ స్త్రీ రేపురా అని రాయడం ఆచారంగా నిలిచిపోయింది. అలా ప్రతి అమావాస్య రాత్రిపూట దెయ్యం తన ఊరికి వస్తుందని భయపడుతూ వణికిపోయేవారు ఆ ఊర్లో జనం. అలా కొన్ని సంవత్సరాల పాటు ప్రతి ఇంటి మీద ఓ స్త్రీ రేపురా అనే పదాలు చెరిగిపోకుండా కాపాడుకున్నారు. అలా తలుపుల మీద ఉన్న ఓ స్త్రీ రేపురా అనే పదాలకి రోజు దిష్టి తీసేవారు. ఇంకా కొన్ని రోజులు పూజారి వస్తే ఆ పూజారితో పూజ కూడా చేపించేవారు. అప్పట్లో ఆ గ్రామంలో జనాలు భయంతో పడుకొని రోజే లేదు. పగటిపూట కూడా ఏదైనా పని ఉంటే జనాలు గుంపులుగానే తిరిగేవారు. అలా ఉండగా ఆ ఊర్లో మగవాళ్ళు కూడా అడవికి వెళ్ళి పని చేసుకోవడానికి భయపడుతూ ఉండేవారు. ఇలా సాగుతున్న టైంలో ఇలా జరుగుతుండగా ఒకప్పుడు దేవికి ఊరు మీద పగ తీర్చుకోవడానికి ఒక దెయ్యం రాబోతుంది అని చెప్పిన స్వామీజీ ఆ ఊరు మీదుగా వెళ్తుంటే దేవి తనను చూసి గుర్తించింది. వెంటనే ఆ స్వామీజీని బ్రతిమాలి ఒకసారి ఆపి ఆ ఊర్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి ఇంకా సంగతుల గురించి ఆ స్వామీజీకి ఆపి చెప్పింది.
వెంటనే ఆ స్వామీజీ ఊర్లో ఉన్న పంతుల్ని కలిసి గ్రామస్తులతో ఈ సంఘటనకి పరిష్కారం వెతకడానికి అందరూ గుమిగూడారు. చాలాసేపు అందరూ ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుని చివరికి ఆ ఊరి పెద్దలతో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. స్వామీజీ చెప్పిన ప్రకారం మౌనిక అనే అమ్మాయి చనిపోయే పరిస్థితుల్లో ఉండగా ఎంతో మందిని అడుగగా ఎవరూ తలుపు తీయలేదు. తనకి ఆ రోజు ఎవరో ఒకరు సహాయం చేసుంటే మౌనిక ఇప్పటికి బ్రతికే ఉండేది. అందుకని మౌనిక అనే అమ్మాయి దెయ్యంగా మారి ఆ ఊరి ప్రజల మీద పగ తీర్చుకుంటుందని ఆ స్వామీజీ చెప్పాడు. ఈ సమస్య నుంచి ఆ ఊరు ప్రజలు బయటపడాలంటే మౌనికకి జరిగిన అన్యాయంకి తనకి న్యాయం చేయించాలి. ఊరంతా కలిసి ఒక జాతర స్టార్ట్ చేశారు. ఆ జాతరకి ఊరంతా హాజరయ్యారు. ఆ జాతరలో ఒక వేప చెట్టుకి ఎర్ర చీర కట్టి, పసుపు రాసి, నిమ్మకాయలు కట్టి ఆ చెట్టుకి ఒక 10 మేకపోతుల్ని బలివ్వాలి అంటాడు ఆ పూజారి. దానికి ఊరు ప్రజలు సరే అంటారు. అలా చేసిన కొన్ని రోజుల తర్వాత అమావాస్య వచ్చింది. కానీ ఆ ఊరికి దెయ్యం రాలేదు. కానీ వాళ్ళ గడపల మీద మాత్రం ఓ స్త్రీ రేపురా అనే పదాన్ని ఎవరూ చెరపలేదు. దాదాపు 5 సంవత్సరాల పాటు ఓ స్త్రీ రేపురా అన్న పదం జనాల్ని వణికించింది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మాత్రం దీని గురించి అంతగా తెలియకపోవచ్చు. కానీ 1990s వాళ్ళకి మాత్రం ఓ స్త్రీ రేపురా అంటే వణుకు పుట్టేది. I'm a girl about a 10. I should fuck her.